హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వాభిమానం. కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసినట్లుగా ఒక్కసారిగా పైకి ఎగిరింది విమానం. ఎత్తైన భవనాలు, దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి. భూమి మొహంలోంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది. స్వేచ్ఛగా చీకటిని, శూన్యాన్ని సర్రున నరికేస్తూ దారి చేసుకుంటూ ప్రొపెల్లర్ సాయంతో ప్లేన్ ముందుకు దూసుకుపోతోంది. కిటికీలోంచి బయటికి చూసింది శ్యామల. అంతా శూన్యం. ఇది దేనికి అంతమవుతుందో, దేనికి మొదలవుతుందో నిట్టూరుస్తూ బయటికి చూసింది. చీకటి, అనంతమైన చీకటి. అక్కడేం ఉండదు. ఆకర్షణలు, పాసాలు, బంధాలు, బంధనాలు ఏమీ ఉండవు. అందుకే జరిగింది మర్చిపోలేకపోతోంది. మామూలు సంగతులైతే మర్చిపోవచ్చు, కానీ గుండె కోసేసిన ఎలా మర్చిపోయింది? మతిమరుపు ఇంకా తనకి రాలేదు. వెంటనే పక్క ఫ్లాట్లోని అంజమ్మ గుర్తొచ్చింది. పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు. వాళ్ళతో ధైర్యంగా, పౌరుషంగా ఎలా మాట్లాడతాను? అంజమ్మ అన్నదే నిజమా? కొడుకుని చూస్తే గజగజ వణికిపోతుంది అంజమ్మ. మొగుడు, కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది. ఎలా కోపం తెచ్చుకోకుండా ఎలా ఉంటాము? ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా? ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు? ఆ మాటే అంది అంజమ్మతో. అంజమ్మ నవ్వేసి ఊరుకుంది. తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలన్న రూలేం లేదు కదా. నా విధి నేను చేస్తాను. మరి వాళ్ళ విధి? నీదంతా వెర్రి. పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి. పిల్లలైనంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పట్లాగా ప్రేమిస్తే నీ ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి విలువే ఉంటుంది. నీకు తెలియదు శ్యామల. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు నీ కొడుకు మీద ఆధారపడలేవు. ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడడం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వము ఉండదు. ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లుగా ఉండాలి. నేను ఆయన వాడి మీద ఉన్నాం కాబట్టి చిన్న చితక స్పర్ధలు సర్దుకుపోవాల్సిందే. మొగుడుతో సర్దుకున్నట్లే కొడుకుతో కూడా సర్దుకుపో. ప్రతి తల్లికి కొడుక్కి ఘర్షణ, అది లోపల ఉంటుంది. దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు. అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ. అంజమ్మ, నువ్వే రైట్. ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకొని కళ్ళు మూసుకుంది శ్యామల. ఇంటి భారం, పిల్లలిద్దరి భారం అవలీలగా భుజానికి ఎత్తుకొని బాధ్యతని విలువల సిలువలుగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది. నాడు కృంగిపోలేదు. కొడుకు ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు. ఎలాగా అని అనుకోలేదు. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. పెళ్లిలో ఆడపిల్లి వారు తనకి, కూతురికి శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్ళతో మనకేంటి అని కూతురికి నచ్చ చెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది. కోడలికి 2 పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు. అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకి రాలేదు. స్మిత తల్లే దగ్గరుండి చూసుకుంది. ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళు దగ్గరున్నారు కదా అని తృప్తిపడింది. తనున్న ప్రపంచం నుంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది. తమకి సూర్యుడు వస్తే మామయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురి కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ ఛార్జీ లైటు బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది. కానీ ఈ రోజున పక్కా వ్యాపార పక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళ్తున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసును సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా? ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా? శ్యామల జరిగింది గుర్తుకు తెచ్చుకుంది. అమెరికా రమ్మనమని రోజు ఫోను చేస్తుంటే పక్కింటి అంజమ్మకి, పైన ఉండే శేషయ్యకి చెప్పింది. శేషయ్య, శ్యామల స్వంత అన్నయ్య. కూతురు పెళ్లి చేశావు, 2 పిల్లలకి పురుళ్ళు పోసావు. ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళు. ఎన్నాళ్ళిలా ఒక్కదాని ఉంటావు? కొడుకు, కోడలు మనవులు అక్కడే వాళ్ళతో ఉండు. ఇద్దరూ అదే అన్నారు. శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు. సరిగ్గా ఇలాంటి విమానంలోని 3 నెలల క్రితం ఎప్పటి నుంచో రమ్మంటున్న కొడుకు నరసింహన్ దగ్గరికి న్యూయార్క్కి వెళ్ళింది. కోడలు అస్మిత, 3 ఏళ్ల మనవడు ప్రతీక, ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు. ఓ 15 రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసేసుకుంది. వంట చేయడం, పిల్లని చూడడం, పార్కుకి తీసుకెళ్లడం, ప్రీతికి పాలు పట్టడం, జ్యూస్ పట్టడం, ప్రతీకి అన్నం తినిపించడం, బట్టలు మార్చడం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా చేసింది. వాళ్ళని ఆడించింది, పాడించింది, కథలు చెప్పింది, జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది. పిల్లలు బాగా దగ్గరయ్యారు. కానీ అస్మిత దగ్గర అవ్వలేదు. పోనీలే అనుకుంది. గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది. తనతో ఒక 10 నిమిషాలు గడపడం కూడా తనకి ఇష్టం లేదు. అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది.
ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిని సర్దుకుంటోంది శ్యామల. నరసింహన్ తల్లి దగ్గరికి వచ్చాడు. అస్మితకి మా ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది. సంభ్రమంగా కొడుకుని చూసింది. మంచిది, ఇంతకీ ఎప్పుడు దొరికింది? ఉద్యోగం వచ్చి చాలా రోజులే. శ్యామల మనసు చిన్నపోయింది. ఎందుకు చెప్పలేదు? అడిగితే చెప్పాలని రూల్ ఏం లేదు కదా అని అంటే, అస్మితకి ఉద్యోగం వచ్చింది, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది. కానీ శ్యామల తన భావాలకి పైకి కనిపించలేదు. ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి, ఇద్దరం కలిసి వెళ్తాం, కలిసే వస్తాం, ఎప్పుడేం చేయాలి, ఏ ఫోన్ నెంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను. ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది. కొడుకే ఎందుకు చెప్పాలి? మా మధ్య ఇంత అగాధం ఎందుకు? అలాగే లేరా, పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సంతోషంగా మనస్ఫూర్తిగా అంది. అందుకే కదా నిండమ్మంది. దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరకక అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వున్నావు పిల్లల్ని చూడడానికి. నువ్వున్నావులోని అర్థాలు వెతకాలని అనుకోలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది. ఇది తన ఇల్లు, వీళ్ళు తన వాళ్ళే, పరాయి వాళ్ళేం కాదు కదా. శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్సు ఎక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవడిని తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెం సేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకి తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో శ్యామలకి పరిచయం ఏర్పడింది. మనవలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం. మనవలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఇంకా మా అవసరం లేదు. ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళింది. ఒంటరి వాడిని అయిపోయాను. సాయంత్రం పార్క్ వస్తుంటాను. విజిట్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి మరొకళ్ళకి వాళ్ళకి తీరుపడి లేకపోతే గైడ్గా మారిపోయి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూపిస్తుంటాను. ఇలా మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి, గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను. కలుపుగోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చాడు. ఇవాళ రేపో నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి. రావుతో ఎంతసేపు మాట్లాడి ఇంటికి వస్తే పరాయి ఇంటికి వచ్చినట్లు అనిపించింది. ఇంట్లో అస్మిత ముభావం, నరసింహంకి తన పని, పిల్లలు వాళ్ళ గదిలో ఏదో ఆడుకోవటం, టీవీ చూడటం. శ్యామల ఒక్కతే నిశ్శబ్దం. కానీ ఈ జీవితానికి అలవాటు పడాలి, తప్పదు. ఇండియా జీవితం వేరు, అమెరికా జీవితం వేరు, కంపారిజన్ లేదు. అలా చేస్తుంటే బతకాలని లేదు. జీవితం ఎప్పుడు నచ్చినట్లుగా ఉండదు. ఎలా ఉన్న జీవితాన్ని ఆహ్వానించాలి. లేని పనులు, గిన్నెలు తోముకోవడం, పిల్లల పనులు, విశ్రాంతి తక్కువ అవడంతో ఒంట్లో సరిగా ఉండడం లేదు. కాళ్ళ నొప్పులు, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయినా అలాగే పని చేస్తుంది. కొడుక్కి చెప్పడానికి ఇష్టపడలేదు. తన దగ్గరున్న కిట్లోంచి క్రోసిన్ తీసి వేసుకుంటోంది. దేనికి ఏమందో అన్నీ రాసుకొని వచ్చింది. పార్కుకి తీసుకెళ్ళాలి అనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోపెట్టి కార్టూన్ పెట్టింది. ప్రీతిని తన గదిలో పడుకోబెట్టింది. సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టేసింది. నానమ్మ లే, పార్క్ వెళ్దాం లే అంటూ శ్యామల చేయి పట్టుకొని లాగాడు ప్రతీక్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేయి లాగుతున్న ప్రతీక్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. చెల్లి పడుకుంది కదా, లేచాక వెళ్దాం, చూడు కార్టూన్లు, పోనీ నా ఒళ్ళో కూర్చొని టీవీ చూస్తావా, రా మనిద్దరం చూద్దాం, సరేనా? కార్టూన్లు. ప్రతీక కోపంగా రిమోట్ని శ్యామల చేతిలోంచి లాక్కొని టక్కటక్క ఛానల్స్ నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఆడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడే వెళ్దాం రా రా అని గట్టిగా అరుస్తున్నాడు. వాడి అరుపులకి ఏడుపుకి శ్యామల భయపడింది. ఇక్కడ పిల్లల్ని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఏడిపించకూడదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు. ఇది మన దేశం కాదు కదా, పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్లు కొడుకు చెప్పాడు. పార్కులో రావు కూడా చెప్పాడు. తన వెంట తెచ్చిన పెద్ద బాల్ సెక్షన్ తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చొని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెప్తోంది. వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు. ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దం అయింది. ఆ శబ్దానికి ప్రీతి లేచి ఆడవడం మొదలుపెట్టింది. శ్యామల దాన్ని ఎత్తుకొని ఒక జ్యూస్ సీసాని దాని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది. ఏడుస్తున్న ప్రీతి సీసాను తోసేసింది. అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది. అసలే నిప్పుతొక్కిన కోతిలో ఉన్నాడేమో, దాంతో ఇంకా గొంతు పెంచి ఆడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం, అస్మిత తలుపు తీసుకొని లోపలికి వచ్చారు. ఏడుస్తున్న పిల్లలు, వాగుతున్న టీవీ, నించున్న శ్యామల. ఏమిటి ఏడుపులు, ఇవాళేనా లేకపోతే రోజు ఇంతేనా?
నొసలు చిట్లించి అంటున్న అస్మితను చూసి తెల్లబోయింది. ఏం చెప్పాలో వెంటనే తోచక అలానే చూస్తూ ఉండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా? ఇవాళ ఏదో పని ఉందని మేము తొందరగా వచ్చాం కాబట్టి పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది. లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారని అనుకుంటూ ఓ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం. ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది. కొడుకుని చూసింది. అనువదించలేని భావాలతో ఉన్న ఆ చూపులకు కృంగిపోయింది. తను ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఆమెకి తెలియలేదు. బయటికి తీసుకెళ్ళమని ప్రతి గొడవ చేస్తుంటే టీవీలో కార్టూన్ పెట్టాను. ప్రీతి లేచాక వెళ్దామన్నాను అంది మెల్లగా. వింతగా చూసింది అస్మిత. కార్టూనా? అవి కార్టూన్లా? అదే ఛానల్ కాస్త చూడండి, హిందీ సీరియల్ వస్తుంది. మీరే చూస్తూ వాడికి కార్టూన్ పెట్టానని అంటారేంటి? ఆశ్చర్యంగా టీవీ చూసింది. నిజమే, ఏదో హిందీ సీరియల్. ప్రతీక్ ఇందాక కోపంలో మార్చేసినట్లున్నాడు. నరసింహాన్ని చూసింది. నువ్వేం చెప్పకమ్మా, కనపడుతున్న దానికి ఎలాంటి సంజాయిషిస్తావు అంటూ తల్లిని చూశాడు. భూమిలోకి జారిపోయినట్లుగా అనిపించింది. బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు. ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడుతుంటారట. నాకేం తెలియనట్లుగా ఉన్నాను. నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు. రాయిలా ఉండిపోయింది. నేను నరసింహతో చెప్తూనే ఉన్నాను మీ మమ్మీకి పిల్లల్ని చూడటం రాదని. కానీ తను వినలేదు. మా అమ్మ అమెరికా రావాలి అని పట్టుపట్టాడు. మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో. పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు. మా సిస్టర్ బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది. లేకపోతేనా చెవుడొస్తే బాగుండేనని సామలకు అనిపించింది. అస్మిత స్టాప్ ఇట్ అన్నాడు నరసింహం. ఈ లోపల పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు. అంత కోపం ఎందుకు? మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరిని డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావు గుర్తుందా? అమ్మ పిల్లల్ని చూస్తే $1500 మిగులుతాయని అనలేదా? అన్నావా లేదా? చూడు ఇక్కడేం జరుగుతుందో, ఎంత మిగులుతుందో. ఈవిడికి అయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు. అంతా ఒకటే. పోనీ పిల్లలేమన్నా అంటూ శ్యామల కేసు చూసింది. శ్యామల గుండె నిశ్శబ్దంగా 1000 ముక్కలైంది. ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాయేమోనని కుడి చేతి గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరగనట్టే కొడుకు కోడలు ప్రవర్తించినా శ్యామల ఊరికనే ఉండలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకి తీసుకెళ్ళింది. అక్కడ రావు గారు కనిపించారు. చాలా రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి. చాలా డల్గా ఉన్నారు. ఏం సిస్టర్ ఒంట్లో బాగలేదా? పోనీ ఓ పని చేయండి. అమెరికా చూడడానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకుని బఫెలో, నైగర్, వాషింగ్టన్ అది చూపించడానికి వెళ్తున్నాను. ఇలాంటి టూర్స్ వేస్తుంటారని తెలుసు కదా, కొంచెం చేంజ్, సరదాగా రండి. బుష్ గారు ఇల్లు అది చూద్దురు కానీ నవ్వుతూ అన్నాడు. లేదు. మరోసారి అడిగేసరికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు. ఒక్కసారిగా గంగమ్మ పొంగింది. ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు. ఆ రోజు తేలికైన మనసుతో వచ్చింది. అస్మిత పిన్ని కూతురు బోస్టన్లో ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేసుకుంటోందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు. నరసింహం ప్రతీక్ శ్యామల్ని రమ్మన్నారు. శుక్రవారము రాత్రికే వెళ్ళిపోయి ఆదివారం పొద్దునే వచ్చేయాలని 4 రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. శ్యామల రానంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదివారం నాడు నరసింహం, అస్మిత పిల్లలు వచ్చారు. వెంటనే శ్యామ గురించి పట్టించుకోలేదు. 1 గంట పోయాక ప్రతి గుర్తించాడు. నాయనమ్మ గురించి అడిగి లోపలికి ఎక్కడ ఉంటుందిలే అంది అస్మిత. నరసింహ ఇల్లంతా చూశాడు. శ్యామల కనపడలేదు. వంటింట్లో ఏం చేసుకున్నట్లుగా కూడా అనిపించలేదు. అదే అన్నాడు అస్మిత్తో. ఎక్కడికి పోతారులేండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఏదో చిన్న నాటకం. మనం ఇవాళ వస్తామని తెలిసి కూడా ఇంట్లో లేరు అంటే ఏమిటి అర్థం? జెల్సీ. ఇల్లు దులపడానికి సిద్ధపడుతోంది. ఆ అమ్మకి జెల్సీ ఎందుకు? నేను కొడుకునే, పరాయివాడిని కాదు కదా. నా మీద జెల్సీ ఉంటుందా? జెల్సీ ఉన్నది మీ మీద కాదు, నా మీద. పెళ్ళైన 8 ఏళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు. ఆవిడకి సంసార సుఖం అది లేదు. అందుకనా? కాదు అని గట్టిగా అనలేకపోయాడు. పైగా అవునేమో అని అనిపించింది నరసింహానికి. టైం గడుస్తున్న కొద్దీ శ్యామల విషయం తెలియలేదు. ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కారేసుకొని 4 వీధులు అన్ని పార్కులు చూసి ఇంటికి వచ్చాడు. పోనీ ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు. ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. చిన్న విషయాలే కావచ్చు, కానీ నలుగురు నోళ్ళలో అంతే పెద్దగా అవుతాయి. పోలీసు సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు. అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కుర్వే. ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా. ఆ ఆలోచనకే కంపించిపోయాడు. అదే జరిగితే తన పరువేం కావాలి? కాళ్ళు చేతులు ఆడడం లేదు. మనసులో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అస్మిత పైకి బింగంగా ఉన్న లోపల భయంగానే ఉంది. ఏదో వండింది, ఏదో తిన్నారు. ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు. సాయంత్రం 7 దాటింది. ఫోన్ మోగింది. 100 లంకణాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహ ఉలిక్కిపడి లేచి స్ప్రింగ్ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ శబ్దం విన్న అస్మిత గదిలోంచి బయటకు వచ్చి మెట్ల దగ్గర ఆగింది. ఫోన్ తీయబోతూ అస్మిత వైపు భయంగా చూశాడు. వెంటనే తీసి హలో అన్నాడు. నరసింహ, నేను రా. అమ్మని క్షేమంగా చేరాను. ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు.
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆశ్చర్యంగా అస్మితను చూస్తూ అమ్మ అన్నట్లుగా సైగ చేశాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా? మెట్లు దిగుతున్న అస్మితను చూస్తూ అర్థంగా అడిగాడు. హైదరాబాద్ నుంచే. శేషయ్య మామ టాక్సీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు. శ్యామల సమాధానం ఇదల్చుకోలేదు. ఇస్తే ఎన్నో అడుగుతాడు. అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది. దాంతోపాటు మనసు కూడా బయటపడిపోతుంది. ఎలా వచ్చాను అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అస్మితని పిల్లల్ని అడిగానని చెప్పు. గదిలో అల్మరాలోని బట్టల కింద ఒక కవర్ ఉంచాను, అది తీసుకో. ఫోన్ పెట్టేస్తుంటే బోసిగా ఉన్న చేతులు కనిపించాయి. రావు గారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరకు వచ్చింది. ఒక్క అంగలో తల్లి గదిలోని క్లోజెట్ తెరించి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చొని తెరిచాడు. నరసింహకి అస్మితకి యుద్ధం. పక్క దేశంతోనే పొరుగునున్నగా శత్రువుతోనైతే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళతో అయితే ఎలా చేయడం? ఆ పరిస్థితి రాకుండానే మేల్కొన్నాను. ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది. అయినా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి, పండుగలు, వంశం, పుట్టుపూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాల గురించి, నేనున్న సమాజం గురించి చెప్పాలి. అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఒక పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని వచ్చాను. నేను మీ కుటుంబంలో దాన్ని అనుకున్నాను, కానీ మీరు జీతం లేని భర్తం లేని ఆయాగా అనుకోవడం నా దురదృష్టం. అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లో నానికి, ఇంట్లో గ్రానికి తేడా లేకపోవచ్చు, కానీ నాకు మనవలకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు. డబ్బు పారేస్తే కొన్ని బంధం కాదు. మా బంధంలో ఉన్నది రక్తం, ఎమోషనల్. అది డబ్బు సంపాదన లాభనష్టాలు లెక్క తప్ప జీవితానికి ఏం లేదనుకుంటే అది అజ్ఞానం. నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను. నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను. నాయనమ్మలా వస్తాను, ఆయాగా కాదు. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఒంటరితనం నాకు హైదరాబాద్లో లేదు. అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరు అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్లే. అందుకోసమే నేను ఈ అడుగు వేశాను. అస్మితని నా కూతుర్లా భావించాను. ఆమె కనీసం అత్తగారిలా కూడా నన్ను చూడలేకపోయింది. అయినా నేను క్షమించేశాను. నేను పెద్దదాన్ని, చిన్నవాళ్ళ మీద నెగిటివ్ భావాలు ఉండవు. ఇది రాస్తున్నప్పుడు నాకు అంజమ్మ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు, కానీ ఆమె రైట్. తల్లులు కొడుకుని ఏమీ అనరు, కోపం తెచ్చుకోదు, అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించాలి. నేను ఓ అమ్మ ఇంకా చదవలేకపోయాడు. ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన మొహం కనిపిస్తోంది. తన వికృత కాదు స్వభావం కనిపిస్తోంది. అంతేనండి. మీకు ఆ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.